సో ఇంకా అలా బర్నీ గారు కూడా తనూజాని నామినేట్ చేశారనమాట. స్ట్రాంగ్ ప్లేయర్ అని కావచ్చు, ఏదైతే మొన్న బర్నీ గారిని మళ్ళీ లాగారు అన్న పాయింట్ మీద నామినేట్ చేశారు. సంజన గారు కూడా తనూజాని నామినేట్ చేశారు. నెక్స్ట్ డెమాన్ కి కూడా 3 votes పడ్డాయి. ఎవరెవరు? కళ్యాణ్ నామినేట్ చేశాడు, ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు, అండ్ తనూజ నామినేట్ చేసింది. ఇక్కడ ఏంటి అంటే డెమాన్ ని స్ట్రాంగ్ ప్లేయర్ అని అంటారు, కానీ మళ్ళీ ఏంటంటే కంటెండర్షిప్ కి ఛాన్స్ ఇవ్వరు, ఇటు ఇవ్వరు. కళ్యాణ్ వర్సెస్ డెమాన్ మాత్రం ఒక రేంజ్ పీక్ లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకు అంటే ఏదైతే రీజన్ ఉందో డెమాన్ చెప్పడం ఏంటి అంటే ఇది అయిపోయిన తర్వాత కూడా ప్రతి దాంట్లో నన్నే తీసుకొచ్చి నన్నే నామినేట్ చేస్తున్నాడు, అది నేను తీసుకోలేకపోతున్నాను అని డెమాన్ పాయింట్ చెప్పాడు. కళ్యాణ్ కూడా సేమ్ రీజనే చెప్పాడు. బట్ స్టిల్ ఏంటి అంటే ఎక్కడో సేమ్ ఆ బెడ్ టాస్క్ కావచ్చు, అంతకు ముందు రీతు కోసం చేసిన ఆ కెప్టెన్సీ ఇది కావచ్చు, అదే క్యారీ అవుతోంది. మధ్యలో మాట్లాడుకుంటున్నారు, అంతా బాగానే ఉంటుంది కానీ బట్ స్టిల్ ఎక్కడో ఇంకా అదే క్యారీ అవ్వడం వల్ల ఆ ఫైట్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది, అది స్టాప్ అవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఇంకా జస్ట్ మిస్ అనమాట. కొట్టుకునే వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు, మాటలు మధ్యలో రీతు రావడం అవసరమా? ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు యాజ్ ఎ కెప్టెన్ గా నువ్వు స్టాప్ చేయొచ్చు, కానీ డెమోన్ ఏదన్నా అన్నప్పుడు సపోర్ట్ చేస్తుంది అన్నలాగే వస్తుంది కదా. మధ్యలో రీతు రావడము అది ఇంకా ఇంకొంచెం ఎక్కువ అయింది తప్పితే గొడవ తగ్గలేదు. సో ఈ రోజు ఫైర్ మాత్రం అదర్స్. ఈ రోజు ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ సంజన గారు వర్సెస్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు రీతు, ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా చూసాం మనం నామినేషన్స్ లో గొడవ అదంతా. బట్ స్టిల్ ఈ రేంజ్కి వెళ్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డెమాన్ కళ్యాణ్ కూడా ఏదో వాదించుకుంటారు, ఆర్గ్యుమెంట్ అవుతుంది అనే ఎక్స్పెక్ట్ చేశాం తప్పితే బట్ ఇంత వైల్డ్ గా ఇంత స్టాండ్ తీసుకొని మాట్లాడుకుంటారు అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ వీక్ నుంచి ఇదే రైవల్రీ డెమాన్ కి కళ్యాణ్ కి ఉండుంటే, అంటే గేమ్స్ వైజ్ ఏదో వాళ్ళ గొడవ పడమని కాదండి, గేమ్స్ వైజ్ ఇలాగే ఉండుంటే మాత్రం ఇప్పుడు కళ్యాణ్ ఏం టాప్ 5 లో ఉన్నాడు, డెమాన్ ఉన్నాడా లేడా అన్నట్లు ఉంది. కాబట్టి డెమాన్ కి ఎక్కువ ప్రాబబిలిటీ ఉండేది. కొంచెం రీతు టాపిక్ ని పక్కన పెట్టేసి 100% గేమ్ మీద ఎఫర్ట్ పెట్టేసి నామినేషన్స్ లో కానీ తుఫాస్ నామినేషన్స్ కాకుండా క్లియర్ గా నామినేషన్స్ పాయింట్ పెడతా డెమాన్ కి ఇంకెక్కడ నెగిటివ్ అవుతుందంటే స్టాండ్ తీసుకోవడంలో. ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చెప్పారు ఎక్కడ నీడ్ ఉందో అక్కడ ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి అనేసి. బట్ డెమోన్ ఎక్కడ స్టాండ్ తీసుకున్నట్లు అనిపించలేదు. అండ్ ఈ రోజు కూడా ఆ రోజు మాధురి గారు అప్పుడు స్టాండ్ తీసుకోలేదు అది ఇది అన్నారు కదా, ఈ రోజు కూడా సంజన గారి విషయంలో స్టాండ్ తీసుకోవడానికి ఆవిడ చెప్పేది క్లియర్ పాయింట్స్ చెప్తున్నారు, ఆవిడ కనిపించింది చెప్తున్నారు హౌస్ లో. సో అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడడానికి ఏముంది? మేబీ అక్కడ వాడిన వర్డ్స్ తప్ప ఉండొచ్చు కానీ ఆవిడ కంటెంట్ మాత్రం కరెక్టే అని నాకైతే అనిపించిందండి. నెక్స్ట్ కళ్యాణ్, సేమ్ వీళ్ళిద్దరు ఎలా అయిపోతుందంటే కళ్యాణ్ వర్సెస్ డెమాన్ రివర్స్ నామినేషన్స్, రివెంజ్ నామినేషన్స్ లాగే అయిపోతుంది. కానీ ఫైట్ వల్ల కొంచెం హైప్ వచ్చింది అనమాట. కళ్యాణ్ ఎవరు నామినేట్ చేశారు? డెమాన్, రీతు. ఇప్పుడు రీతుకి ఏం పాయింట్స్ ఉన్నాయి కళ్యాణ్ పైన? ఏం లేవు కదా. సంజన గారు అంటే ఓకే, నెక్స్ట్ ఇంకా రీతుకి ఎవరిపైన పాయింట్స్ లేవా? బర్నీ గారు హెల్ప్ చేయలేదు అది ఇది అని ఇన్ని రోజులు అంటా ఉంది. దివ్యాన్ అంటే బ్యాక్ టు బ్యాక్ 2 weeks చేసింది కాబట్టి ఇంకా డెమాన్ కి ఇక్కడ నెగటివ్ అవుతుంది. డెమాన్ తో రైవల్రీ పెట్టుకున్నాడు కాబట్టి రివెంజ్ నామినేషన్ లాగా సేమ్ కళ్యాణ్ని నామినేట్ చేసింది అనమాట. సో వీళ్ళిద్దరు కలిసి కళ్యాణ్ని నామినేట్ చేశారు. సంజన గారికేమో సుమనన్నకి ఏంటంటే ప్రతి వీక్ ఇంకా సంజన గారు ఒక్కరు దొరుకుతారనమాట, ఇంకే పాయింట్ లేనట్లు. సో సంజన గారు అంతే రివర్స్ నామినేషన్ లాగా సంజన గారిని ఎవరెవరు చేశారు? సుమనన్న చేశారు అండ్ రీతు చేసింది. సుమనన్నని సేమ్ అంతే జరిగిందనమాట. ఇంకా దివ్యని ఎవరెవరు నామినేట్ చేశారంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళ అన్నయ్య అనుకుంటున్న ఆయన అండ్ అన్నయ్య వాళ్ళ కూతురు సేమ్ తనూజ అండ్ బర్నీ గారు. దివ్య చెప్పిన పాయింట్ కరెక్ట్ అనిపించింది. దివ్య నామినేట్ చేసేటప్పుడు బర్నీ గారిని ఎక్కడైతే నేను బాండ్ పెట్టుకున్నానో దానివల్లే నాకు బాగా గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అనేసి, అది 100% ట్రూ. నెగిటివ్ అయినా అదే, గేమ్ ఎఫెక్ట్ అవుతుంది అన్నా కూడా బాండ్ వల్ల వాళ్ళిద్దరి కంటే కూడా దివ్య గేమే ఎక్కువ ఎఫెక్ట్ అయిందనమాట. సో అది అట్లీస్ట్ ఈ వీకెండ్ ఎపిసోడ్ తర్వాత తను రియలైజ్ అయ్యి ఈ వీక్ గేమ్ బాగా ఆడి మేబీ ఎవిక్షన్ దీనికోసం పెట్టిన గేమ్స్ లో గెలిచి ముందుకెళ్తుందా, లేకపోతే మళ్ళీ ఈ వీక్ నామినేట్ అయ్యి బయటకు వచ్చేస్తుందా చూడాలి మరి. అండ్ తనూజాని సేమ్ పాయింట్స్ మీదే నామినేట్ చేసింది ఆల్రెడీ, అది రైవల్రీ కంటిన్యూ అవుతూనే ఉంది.
సో వీళ్ళల్లో ఎవరో ఒకరు బయటకు వచ్చే వరకు ఈ రైవల్రీ అనేది అయితే ఆగదు, ఆ గొడవలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ బర్నీ గారు. బర్నీ గారు ఏంటంటే మళ్ళీ సేమ్ దివ్య నామినేట్ చేసింది బర్నీ గారిని, అండ్ సంజన గారు కూడా సేమ్ అదే పాయింట్ చెప్పి బాండింగ్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అదే చెప్పి నామినేట్ చేశారు. సుమన్ అన్నని మాత్రం కళ్యాణ్ ఒక్కడే చెప్పాడు, అంటే అక్కడ స్టాండ్ తీసుకొని ఫైట్ చేసి ఉండాల్సింది, ఇంకా టాస్కుల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వి ఉండాలి అనేసి. ఇంకా ఇమాన్యువల్ కి కూడా ఒక్క ఓటే అన్నమాట, డెమాన్ నామినేట్ చేశాడు. సుమన్ అన్న కూడా ఒక సంథింగ్ వీళ్ళందరికీ ఒక ఓటే వచ్చింది. ఎక్కువ ఓట్స్ వచ్చేసి తనుజాకి 5 మెంబర్స్ నామినేట్ చేశారు, డెమాన్ ని 3 మెంబర్స్ నామినేట్ చేశారు, కళ్యాణ్, సంజన గారు, దివ్య, బర్నీ గారు వీళ్ళందరికీ మాత్రం 2 ఓట్స్ పడ్డాయి. సుమన్ అన్నకి ఇమాన్యువల్ కి మాత్రం ఓన్లీ సింగిల్ ఓటు, బట్ స్టిల్ వీళ్ళు కూడా నామినేషన్స్ లోకి వచ్చారనమాట. ఫైనల్ గా రీతు తప్ప మిగిలిన 8 మెంబర్స్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈసారి ఎవరి ఓటింగ్స్ ఎలా ఉంటాయి, ఈ వీక్ గేమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం చూడాలి. అట్లీస్ట్ లాస్ట్ వీక్ నుంచి కొంచెం ఏదైతే రైవల్రీ స్టార్ట్ అయిందో దానివల్ల కొంచెం ఇంట్రెస్ట్ గేమ్ మీద ఫోకస్ పెడతారు, అండ్ ఫ్యామిలీ వీక్ అయిపోయింది, హింట్స్ క్లియర్ గా వచ్చాయి, చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఈవినింగ్ ఎపిసోడ్ లో నేను క్లియర్ గా పెడతానండి, అంటే ఫైట్ ఎలా జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు ఏం పాయింట్స్ క్లియర్ గా మాట్లాడారు అనేది. నెక్స్ట్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ రోజు నామినేషన్స్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ 10 వీక్స్ ఏ ఫైర్ అయితే మనం మిస్ అయ్యామో ఈ రోజు నామినేషన్స్ లో ఆ ఫైర్ బయటకు వచ్చేసింది. అర్జున్ రెడ్డి బయటకు వచ్చేసాడు, అండ్ సంజనా గారిలో చంద్రముఖి కూడా బయటకు వచ్చేసింది అనమాట. సో ఎవరెవరికి గొడవలు జరిగాయి, ఏం జరిగింది, ఎవరెవరిని నామినేట్ చేశారు అదంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. తనూజ వర్సెస్ దివ్య రైవల్రీ మనం ఎక్స్పెక్ట్ చేసిందే, కాకపోతే ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో నామినేషన్స్ ఎపిసోడ్ లో డెమాన్ వర్సెస్ కళ్యాణ్ వేరే లెవెల్ అండి. ఆల్మోస్ట్ ఫిజికల్ అయ్యేలాగా వెళ్ళారనమాట, అంత గట్టి ఫైట్ జరిగింది. ప్లస్ ఇదేంటి కూతురు, తండ్రి, చెల్లి వీళ్ళ ముగ్గురినే నామినేట్ చేసుకున్నారు. బర్నీ గారిలో అర్జున్ రెడ్డి బయటకు వస్తున్నాడు చిన్నగా. సో ఏం జరిగింది, ఎవరెవరిని నామినేట్ చేశారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. సంజన గారిది జస్ట్ ఒక చిన్న టాపిక్ అండి. మనము వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు చెప్పారు కదా 10% తను ఇలా ఉంది అంటే ఇమాన్యువల్ అన్నాడు, అమ్మో 10%కే మేము భరించలేకపోతున్నాం అనేసి. సో ఈ రోజు సంజన గారిలో ఫైర్, ఎందుకంటే మనం 3-4 వీక్స్ గా చూస్తున్నాము, అంటే ఈవిడ ఒకరు దొరికారులే అన్నట్లు వీళ్ళు సేఫ్ ఆడుకుంటూ సంజన గారి మీద నామినేషన్స్ వేసేస్తున్నారు, అంటే ఆవిడ తీసుకుంటది మళ్ళీ అర్థం చేసుకుంటదిలే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ రోజు ఆవిడ తీసుకున్న స్టాండ్, ఆవిడ డిఫెండ్ చేసుకున్న విధానం ఒక రేంజ్ అనమాట, చాలా బాగా. ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన హింట్స్ బాగా బుర్రకెక్కించుకున్నారు. అండ్ ఆవిడ ఏంటంటే ఆవిడ ముందే చెప్పారు కదా, ఫ్యామిలీ వచ్చిన రోజే చెప్పారు ఇంకా పెట్రోల్ వచ్చేసింది బండి ముందుకు దూసుకెళ్ళిపోద్ది అనేసి. సో అది స్టార్ట్ చేసేసారనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు నామినేట్ చేశారు అనే విషయానికి వస్తే, రీతు కెప్టెన్ కాబట్టి తను ఇంకా ఇద్దరిని డైరెక్ట్ గా నామినేషన్ చేయొచ్చు. అండ్ ఈసారి నామినేషన్స్ ఏంటంటే డిఫరెంట్ కాన్సెప్ట్ గా పెట్టారు. ఏంటి, ఫస్ట్ రౌండ్ ఆఫ్ నామినేషన్స్ సీక్రెట్ నామినేషన్స్ అనమాట. వీళ్ళు మామూలుగా వెళ్ళి నేమ్ రాసి ఎవరిని నామినేట్ చేస్తున్నారు రీజన్ చెప్పి బాక్స్ లో వేసేసి రావాలి. అండ్ ఇంకొకటి మామూలుగా ఎవ్రీ వీక్ ఎలా జరుగుతుందో నామినేషన్స్ అలా అనమాట. సో రీతు కెప్టెన్ కాబట్టి తనకి ఇమ్యూనిటీ అండ్ తనకి చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు ఈ వీక్ మాత్రం. సో రీతు సేఫ్ అయిపోయింది కాబట్టి రీతు ఎవరిని నామినేట్ చేసింది అంటే సంజన గారిని, కళ్యాణ్. సో సంజన గారు మాత్రం ఈసారి ఏదో 2 మాటలు అనేసి వదిలేయకుండా ఫుల్ ఫైట్ మీదకి వెళ్ళిపోయారనమాట. అండ్ ఇక్కడ ఒక పాయింట్ రేస్ చేశారు, డిఫెండ్ చేసుకుంటూ రీతు కూడా ఏం తగ్గలేదు, రీతు కూడా డిఫెండ్ చేసుకుంటా ఉంది. బట్ సంజన గారు ఇక్కడ ఒక మాట అన్నారు, ఏంటంటే లైట్స్ ఆఫ్ చేశాక వాళ్ళిద్దరిని చూడలేక చచ్చిపోతున్నాను నేను, అటు చూడలేక ఇటు సైడ్ తిరిగి పడుకుంటున్నాను, ఏంటి మాకి గోల, ఏంటి మాకి రచ్చ. ఒకసారి గుర్తుందా, మాధురి గారు ఉన్నప్పుడు సేమ్ పాయింట్ నామినేషన్స్ లో తీశారు, 24 hours మీ కేకలు పక్కపక్కలు చూడలేక చచ్చిపోతున్నాం అనేసి. ఈ రోజు సంజన గారు సేమ్ అదే పాయింట్ తీసి
అంటే ఫ్యామిలీ వచ్చి హింట్స్ ఇచ్చాక కూడా మాధురి గారు అన్నారు వాళ్ళ మదర్ నాకు కాల్ చేసి చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను అది ఇది అనేసి. హౌస్ మేట్స్ ఇక్కడ ఆపడానికి ట్రై చేస్తున్నారు, అలా తప్పండి అలా మాట్లాడకండి అంటే కూడా లేదు నాకు అనిపించిందే నేను చెప్తున్నాను, నేను ఎన్ని రోజులు నేను అది చూడలేకపోతున్నాను, నాకు ఆ మనసులో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అనేసి సంజన గారు అసలు ఎక్కడా తగ్గలేదు. బికాజ్ ఎందుకంటే ప్రతిసారి ఏదో రీజన్ ఉంది కదా ఇప్పుడు లైట్ తీసుకుంటారు కదా అనేసి ఆవిడ మీద పాయింట్ వేసేస్తే ప్రతిసారి తీసుకోవడం కుదరదు కదా. కాబట్టి సంజన గారు బాగా వైల్డ్ ఫైరే అనమాట. ఇంకొకటి ఏంటి అంటే వీకెండ్ లో మనం చూసాం ఫ్యామిలీస్ అందరు వచ్చినప్పుడు అందరూ క్లియర్ గా చెప్పారు గేమ్ స్టార్ట్ చేసిందే సంజన గారు అనేసి. అది మాత్రం చాలా వాస్తవం. బికాస్ ఫస్ట్ 3 వీక్స్ గేమ్ ఎక్కడుందండి? ఇమాన్యువల్ కామెడీ ఉంది, ఇమాన్యువల్ ఫస్ట్ నుంచి కామెడీలో అయితే తగ్గలేదు, బట్ గేమ్ లో ఒక మజా కానీ ఏదైనా ఒక ఇంట్రెస్ట్ రావడానికి సంజన గారే. అఖిల్ చెప్పాడు, వచ్చిన ఆల్మోస్ట్ అందరు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు సంజన గారే గేమ్ స్టార్ట్ చేశారు, ఎగ్ విషయం కావచ్చు ఏదైనా. ఇప్పుడు తగ్గింది అంటే కూడా ఆవిడ చెప్పారు సీరియస్నెస్ లాస్ట్ వీక్స్ లో ఉన్నాం కదా సో కాబట్టి జాగ్రత్త పడాలి సీరియస్ గా ఆడుతున్నానని. అండ్ ఆవిడ ఇంకా వైల్డ్ ఫైర్ స్టార్ట్ చేశారు, గేమ్ లేకి 100% దిగారనమాట. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ కూడా డిఫెండ్ చేసుకున్నాడు, కళ్యాణ్ మీద అదే రీజన్స్. ఏంటంటే రీతు ఇక్కడ ఏం చేస్తుందంటే అంటే డెమోన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తుంది అనమాట. సో కాబట్టి ఇంకా కళ్యాణ్ని నామినేట్ చేసింది. సంజన గారు అయితే అసలు ఆగలేదు, నేను చూసేదే చెప్తున్నాను అనేసి సంజన గారు మాత్రం ఫుల్ ఫైర్ లో ఉన్నారనమాట. నెక్స్ట్ ఈ రోజు నామినేషన్స్ లో ఎక్కువ ఓట్స్ వచ్చింది తనూజాకి. ఐ మీన్ ఎక్కువ నామినేట్ అయ్యింది వచ్చేసి తనూజ. బికాస్ తనూజాని ఎవరెవరు నామినేట్ చేశారు అంటే ఇమాన్యువల్ నామినేట్ చేశాడు. సేమ్ రీజన్, బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అప్పుడు ఆర్గ్యుమెంట్ కావచ్చు, ఎక్కడో ఇదవుతున్నావు, ప్లస్ స్ట్రాంగ్ ప్లేయర్. క్లియర్ గా చెప్పాలంటే అవినాష్ ఇచ్చిన హింట్స్ బాగా అర్థమయ్యాయి అనమాట ఎవరికి, మన ఇమాన్యువల్ కి. సో కాబట్టి ఇంకా తనుజాని నామినేట్ చేశాడు. మొన్న ఏదైతే ఉందో దివ్య విషయంలో ఇమాన్యువల్ స్టాండ్ తీసుకోలేదు, తనుజ అంటే దివ్యాదే తప్పు అని చెప్పాడు. కానీ ఆ రోజు జరిగిన ఆర్గ్యుమెంట్ మనం చూసాం కదా. బట్ ఓకే, దివ్య తనుజాని నామినేట్ చేసింది, దివ్యకి క్లారిటీ ఉంది ఇంకా, సో ఓకే. సుమన్ గారు తనుజాని ఆ రోజు స్టాండ్ తీసుకోలేదు, కానీ యాజ్ అ సంచాలక్గా ఆ రోజు తనుజ మీరు వెళ్ళండి అని చెప్పడం వల్లే సుమన్ గారు వెళ్ళారు, ఇమ్యూనిటీ పోయింది అని. ఓకే తనుజ సారీ చెప్పింది, బట్ స్టిల్ సారీ చెప్తే ఇమ్యూనిటీ రాదు కదా, అలా మిస్ అయింది అనమాట. భరణి గారు కూడా తనుజానే నామినేట్ చేశారు. మేబీ వాళ్ళ గురువు గారు వాళ్ళ అమ్మగారు అందరు వచ్చాక హింట్స్ ఏమన్నా అర్థమయ్యాయో ఏమో తెలియదు, కానీ స్టాప్ చేయండి.